ఇది మాస్టర్ బెడ్రూమ్. 2015 జూన్లో గృహప్రవేశమైన మా అపార్ట్మెంట్లోది ఇది ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఇది ఫస్ట్ 3 బెడ్రూమ్స్. ఇప్పుడు ఇది మాకు ఇంత పెద్ద ఇల్లు కిందే లెక్క కదా, ఏం చేసుకుంటాము, ఇద్దరము పిల్లలు వచ్చినప్పుడు అమెరికా నుంచి ఉండాలి కదా. ఇంకా ఈ అపార్ట్మెంట్లో ఉన్నవి 5 రెళ్ళు 10 ఇవేను. అందుకని ఇది బుక్ చేసుకున్నాము. మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది, డాక్టర్ ఎస్ రావు నగరు. ఇప్పుడు ఎవరూ లేరు కదా ఇక్కడ అనిపిస్తుంది. వెళ్ళిపోయాం కదా పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్కి 6 నెలల నుంచి అమెరికా వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు ఇది ఎప్పుడూ తీయలేదు నేను. అసలు ఇక్కడ ఉన్నదే తక్కువ, చాలా తక్కువ. ఇక్కడ 15లో వచ్చాము, 6 నెలలు. 15లో మొత్తం ఉన్నాము. తర్వాత ఇంకా 16లో 6 మంత్స్, 17లో ఏకంగా ఆయన ఫోన్ చూసుకుంటున్నారు. బాగా టైర్డ్ అయిపోయినట్టే మేము తిరిగి 1 అవర్ జర్నీ ఏకంగాను ఆ బాలాపూర్ నుంచి. ఇవే అమెరికా బొమ్మలు ఇక్కడ కూడాను. ఇక్కడ ఒక షోకేస్ అన్నీ దగ్గరుండి చాలాను కట్టించారు ఇలాగైనా. కానీ మేము అసలు ఇక్కడ ఉన్నది అతి తక్కువ. 16లో 6 నెలలు ఉన్నాము, 17లో 3 నెలలే అంతే. ఇంకా వెళ్ళిపోయాము, గ్రీన్ కార్డు కోసం వెళ్ళిపోయాము. 2 రూముల్లో ఏసీలు ఇవన్నీ. ఇవి ఖాళీ సూట్ కేసులు. ఇప్పుడు మళ్ళీ ఒక సూట్ కేసు నిండా నింపుకొని కావాల్సినవి పట్టుకుని వెళ్తున్నాము. అప్పుడు మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు అసలు తెలీదు ఏం కావాల్సి వస్తాయో అక్కడికి వెళ్తే. ఇప్పుడు అన్నీ మొత్తం తీసాము, మూసేసినట్టున్నారు. అయ్యో అన్నీ తీసేసినట్టున్నారు. ఇంకా వెళ్ళిపోతాం కదా అని ఇంకా ఎక్కడ అప్పుడే. ఇప్పుడు సాయంత్రం 5 అయింది. ఇది సెకండ్ బెడ్రూమ్, అటాచ్డ్. ఆ బెడ్రూమ్కి అటాచ్డ్, ఈ బెడ్రూమ్కి అటాచ్డ్. ఇవన్నీ వరాలమ్మ, రమేష్ 1 వీక్ బ్యాక్ కాబోలు వస్తామని మేము మొత్తం అన్నీ క్లీన్ చేసేసి పెట్టారు. ఎక్కడికక్కడ రూఫ్ లెవెల్కి ఏకంగా వార్డ్రోబ్లు ఉన్నాయి. అంత ముందుది ఎప్పుడో మేము కట్టించుకున్నది 1982. ఇక్కడ అద్దాలు పెట్టించుకోవటం అన్నీని. ఇది కృష్ణార్జునుల ఫోటో ప్రతి ఇంట్లోనూ ఉండాలి అని. ఇది ఎప్పుడు ఎక్కడో కిరణ్ ఫ్రెండ్ కొనుక్కున్నట్ట. వాళ్ళు చెన్నై వీసా వెళ్ళినప్పుడు పోస్టర్ కొన్ని తెచ్చారు. ఆ తర్వాత లామినేట్ చేయటం అయింది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పాదోదనుద్రహ తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాని తిరుమతిరి మమ అని ఈ శ్లోకం అన్నమాట. ఈ ఫోటో ఉండాలి కృష్ణార్జునులది అని. ఈ గడియారంలోనూ సెల్స్ తీయలేదనమాట. చెప్పాలి ఫోన్ చేసి. వాళ్ళు సువరానమ్మ వాళ్ళు లేరు, మేము వస్తామని చెప్పలేదు. అనంతపురం వాళ్ళు ఊరు వెళ్ళారట. ఇప్పుడు 5:15 అయింది. ఇది అటాచ్డ్. ఇక్కడ ఎంత అనుకూలంగా ఉండేలాగా అన్నీ చేసుకోవటం, ఇక్కడ ఉండకపోవటం. ఇది థర్డ్ బెడ్రూమ్. ఇదిగో హాల్లో కుషన్స్ అన్నీని దీని మీద పెట్టేసి ఇక్కడ ఇది కప్పేశారు. యాక్చువల్గా మేము వెళ్ళిపోతే ఎలా ఉంటుందన్నది తెలీదు, ఇలా ఉంటుందన్నమాట. మేము ఇంట్లోంచి వెళ్ళిపోయాక అప్పుడు వాళ్ళు అన్నీ ఎక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోవటమేను. ఆ తర్వాతే వాళ్ళు అన్నీ ఎక్కడ. ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఫస్ట్ డ్రెస్సింగ్ టేబుల్. ఇది ఇక్కడ అడ్డం లేదు కదా అని ఇలాగా కొన్ని ఉంటాయి కదా సెంటిమెంటల్గాను. అయినా అందరూ వచ్చినప్పుడు ఏకంగా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కళ్ళు రెడీ అవ్వటానికి కూడాను హడావిడిగా ఉంటుంది.
ఇదంతా బాగా ఎక్కువగాను 22లో వచ్చినప్పుడు హరిత వాళ్ళ చెల్లెలు వాళ్ళను కూడా వచ్చారు. అటువంటప్పుడు ఉత్తప్పుడైతే ఇవన్నీ మూసుకోవటం అవుతుంది. ఈ టీవీ స్టాండ్ అయితే మాది ఫస్ట్ టీవీ అనమాట. టీవీ స్టాండ్ ఇది ఈసీఐఎల్ వాళ్ళు ఇచ్చిన టీవీ పెట్టుకోవటానికి అప్పుడు 1986 ఇది. ఇక్కడ అన్నీని అప్పుడు ఏముండేవి, టేప్ రికార్డర్ కాదు, క్యాసెట్లు పెట్టుకుని చూసేవాళ్ళమమ్మ. అయ్యో పేరే గుర్తు రావటం లేదు. ఎవరో ఒక ఆయన వచ్చి చేశాడు ఇంట్లోనే. అప్పుడు అన్నీ ఇంట్లో చేయించుకోవటమే. అసలు ఎంత మంచి క్వాలిటీ ఉన్నవో ఈ వుడ్ ఇవన్నీని. ఈ టేబుల్ అయితే మరీ విడ్డూరమైన కథ, పెద్ద కథ. ఇది మా వారు చదువుకున్నప్పుడు టేబుల్ అట, అది అలాగే ఉంచమన్నారు పిల్లలు కూడాను. అడ్డంగా ఉంది కదా ఇచ్చేస్తే ఎవరికైనానంటే కొన్ని ఇచ్చేసాము. ఇది మాత్రం అసలు తీయటానికి కూడా లేదు. ఇక్కడ అంతా అడ్డం ఉన్నాయి కదా ఇవన్నీని. ఈ వెంకటేశ్వర స్వామి కూడా ఎప్పటిదో ఏదో ఒక చీర కొనుక్కుంటే ఇచ్చారు. 15 years 20 years ఎగో చరిత్ర ఉంది వెంకటేశ్వర స్వామిది. ఈ వెంకటేశ్వర స్వామిది అలాగే ఉంచుకున్నాను. ఏంటో కొన్ని తీయాలని అనిపించదు కదా, అంతే. ఇదైతే చక్కగా సొరుగులు ఉంటాయి. అసలు ఇందులో ఏమున్నాయో ఏమో కూడా గుర్తులేదు, ఖాళీ చేయలేదు, తీయలేదు. ఎక్కడ చూసిన వైర్లు, పిల్లలు చిన్నప్పుడు ఆడుకున్నవి, పేక ముక్కలు, కార్డ్స్ కూడా ప్లేయింగ్ కార్డ్స్ ఉండాలి, అలాగే ఉంచేసాను అంతే. ఇది వుడ్ మామూలుగా, ఇది టేకు. దాని మీద ఒకసారి దీన్ని డెకలామా ఏమో పేర్లు మర్చిపోతున్నాను, అది వేయించామంతే. అలాగే కుర్చీ అయితే పాడైపోయింది, కుర్చీ పాడేసాము. టేబుల్ మాత్రం ఉంచమన్నాడు మా అబ్బాయి, అలాగే ఉంచుకోవటం కొన్ని అంతే. ఇక్కడ వార్డ్రోబులు. ఇందులో అయితే వ్యాక్యూమ్ క్లీనరు ఎప్పుడో కొనుక్కున్నది, 30 ఏళ్ల క్రితందేమో. ఇది మా మనవరాలు, ఎంత లడ్డులాగా ఉంది, కూతురు. ఇది ఎన్నో నెల, 5వ నెల అనుకుంటా, అక్కడ కాలిఫోర్నియాలో తీసుకున్న పిక్చరు. ఇవి 3 బెడ్రూమ్లు.